నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. పహల్గాం ఉగ్రదాడితో పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపించింది. అయితే ఒక్కో అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే పాకిస్తాన్ వణికిపోయింది. అక్కడ యుద్ధం ఆపాలంటూ కాళ్లబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్లో సుదర్శన చక్ర, దాయాది డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే ధ్వంసం చేసింది. అసలు ఈ సుదర్శన్ చక్ర 400 ప్రత్యేకతలేంటి? ఇవాల్టి ఫోకస్ లో తెలుసుకుందాం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు, క్షిపణులను గగనతలంలోనే ధ్వంసమైపోయాయి. భారత్ ను ఇబ్బంది పెట్టాలని దాయాది ఎన్నో కుట్రలు, ప్రయత్నాలు చేసింది. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తే కుదురుతుందా? అదే పాకిస్తాన్ చేసింది. భారత్ ఇచ్చినటువంటి వరుస స్ట్రోక్లకు కకావికలమైపోయింది. మన ఆయుధాల దెబ్బకు శరణు వేడుకుంది. భారత అమ్ముల పొదిలో సుదర్శన చక్ర 400. ఆపరేషన్ సింధూర్తో భారత్ విశ్వరూపం. దాయాది దేశానికి పట్టపగలే చుక్కలు. గగనతలంలోనే పాక్ క్షిపణులకు రివర్స్ కౌంటర్. దెబ్బకు పాక్ డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో పాకిస్తాన్ వెర్రెక్కిపోయింది. భారత్ పైకి పదుల సంఖ్యలో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. అయితే మన గగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్ర 400 మిసైల్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది. రక్షణ చట్రంగా యావత్ భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిసైళ్లను క్షణాల్లో పేల్చేసింది. అంతేకాదు, దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసింది. దీంతో S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సుదర్శన చక్ర గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది. యుద్ధ సమయంలో ఏ దేశానికైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా కీలకం. ఇందులో క్షిపణి నిరోధక వ్యవస్థలు, అలాగే రాడార్లు, దాడికి దిగే విమానాలను గుర్తించి ట్రాక్ చేసే ఇతర పరికరాలు ఉంటాయి. మన దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమమైన రక్షణ వ్యవస్థ ఉంది. అందులో భారత రక్షణ వ్యవస్థకు తిరుగులేని శక్తి సుదర్శన చక్ర 400. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేస్తుంది. ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవరహిత విమానాలను కూల్చేసే ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరు సంపాదించుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమిష్టి ఆయుధ వ్యవస్థ ఇది. శత్రు క్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా గగనతలంలోనే ముక్కలు ముక్కలుగా చేసే అత్యాధునిక మిసైల్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండ్ కంట్రోల్ నెట్వర్క్తో S-400 వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఒక చోట నిలిపి ఉంచే ఈ వ్యవస్థలో 2 ఆయుధ సహిత వాహనాలు ఉంటాయి. ఒక్కో దాంట్లో 6 లాంచర్లుంటాయి. వీటితో పాటు అధునాతన రాడార్ వ్యవస్థ, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా 128 క్షిపణులను ప్రయోగించొచ్చు. రష్యా నుంచి కొనుగోలు చేసి సరిహద్దుల వెంట అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ సిద్ధంగా ఉంచింది. ఈ వ్యవస్థలే పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన పలు రకాల క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. సుదర్శన చక్ర లాంచర్ వాహనాలను ఎప్పటికప్పుడు అవసరమైన చోటుకు సులభంగా తరలించొచ్చు. వీటి జాడను శత్రు దేశాల రాడార్లు కూడా అస్సలు కనిపెట్టలేవు. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్కు భారత బలగాలు సుదర్శన చక్ర అని నామకరణం చేశాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతమైనది. సుదర్శన చక్రం అమేయ శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశనానికి మారుపేరు. ఒకసారి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే శత్రు సంహారం జరిగి తీరాల్సిందే. అందుకే S-400 గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు. శత్రు సైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను సుదర్శన చక్రలోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి. గగనతలంలోనే పేల్చేసే శక్తి సుదర్శన చక్రకు సొంతం. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై రక్షణ చట్రంగా నిఘా పెట్టడం సుదర్శన చక్ర ప్రత్యేకత. రక్షణ రంగంలో కీలక ఆయుధ సామాగ్రిని రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి S-400 గగనతల రక్షణ వ్యవస్థను 2018 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. 5 క్షిపణుల కొనుగోలు కోసం $5.43 బిలియన్ ఖర్చు చేసింది. 5 సుదర్శన చక్ర 400 మిసైల్స్ లో 3 ఇప్పటికే సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రయోగించిన అనేక డ్రోన్లను నేలకూల్చడంలో S-400 క్షిపణులు విజయవంతంగా పనిచేశాయి. S-400 అనేది రష్యాకు చెందిన అత్యాధునిక దీర్ఘశ్రేణి ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే వ్యవస్థగా పిలుస్తారు. ట్రయాంఫ్ ఇంటర్సెప్టర్ ఆధారిత క్షిపణి వ్యవస్థ 100 కిలోమీటర్ల దూరంలోని శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు. ప్రస్తుతం పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ ఆయుధ వ్యవస్థను భారత్ మోహరించింది. 100 కిలోమీటర్ల విస్తీర్ణంపై కేవలం ఒక్క స్క్వాడ్రన్ నిఘా పెడుతుంది. ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను ఇది ముందే పసిగట్టగలదు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల గగనతల నిఘాపై ఒకటి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై మరోటి మోహరించింది.
చైనా సైతం తరచూ కయ్యానికి కాలు దూవుతుండడంతో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోనూ సుదర్శన చక్రను సిద్ధంగా ఉంచింది. ఆపరేషన్ సింధూర్లో S-400 దిగ్విజయంగా పనిచేయడంతో మరిన్ని పంపాలని రష్యాను కోరింది. S-400 సక్సెస్ అవడంతో S-500, S-550లను అత్యాధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. ఇప్పటికే రష్యా వీటిని యుక్రెయిన్తో యుద్ధంలో వాడుతోంది. యూ కెన్ రన్ బట్ యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ S-400. ఇది ఈ రక్షణ వ్యవస్థపై ఉండేటువంటి కామెంట్. అంతేకాదు, శత్రువుల డ్రోన్లు, క్షిపణులు భారత్లోకి ప్రవేశించాలంటే మొదట నన్ను టచ్ చేయాలని అంటోంది S-400. ఆపరేషన్ సింధూర్లో చేసి చూపించింది కూడా. సుదర్శన్ చక్ర 400 ప్రత్యేకతలేంటి? అది ఎలా పనిచేస్తుంది? గంటకు ఎన్ని వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? చూద్దాం. భారత రక్షణ రంగంలోకి తిరుగులేని అస్త్రం S-400. ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేసే సామర్థ్యం. 450 కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులను నేలకూల్చగలదు. గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగం. రష్యా నుంచి 2018లో S-400 కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 5 సుదర్శన చక్ర 400 వ్యవస్థల కోసం $5.43 బిలియన్ చెల్లిస్తోంది. 2021లో తొలి S-400 గగనతల రక్షణ వ్యవస్థను భారత్కు అప్పగించింది రష్యా. ఆపరేషన్ సింధూర్లో ఈ S-400 డిఫెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎక్కడికక్కడ ధ్వంసం చేసింది. దీంతో S-400 పేరు మార్మ్రోగిపోయింది. భారత రక్షణ రంగంలోకి కీలక అస్త్రంగా మారింది. S-400 ట్రయంఫ్ గగనతల రక్షణ వ్యవస్థ. నాటో దేశాల నుంచి వైమానిక దాడులను అడ్డుకునేందుకు రష్యా దీన్ని వాడుతోంది. ప్రపంచంలో ఇప్పటివరకు రష్యా, చైనా, టర్కీలు వీటిని వినియోగిస్తున్నాయి. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవరహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన ఓ ప్యాకేజ్ అన్నమాట. దీన్ని 2007 సంవత్సరంలో రష్యా సైన్యంలోకి ప్రవేశపెట్టింది. అదే ఏడాది జులైలో ఆకాశంలో సెకన్కు 2800 మీటర్ల వేగంతో వస్తున్న 2 లక్ష్యాలను 16 కిలోమీటర్ల ఎత్తున S-400 ఛేదించింది. ఉరాల్ 532301 హెవీ డ్యూటీ ట్రక్ పై అమర్చిన మొబైల్ కమాండ్ పోస్ట్ ఉంటుంది. ఇది ఏకకాలంలో 8 క్షిపణులను సమన్వయపరచగలదు. బిగ్ బర్డ్ బ్యాటిల్ అక్విజిషన్ అండ్ ఎంగేజ్మెంట్ రాడార్ ఉంటుంది. దీని రక్షణకు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సూట్ కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ వార్ఫేర్, జామింగ్లను తట్టుకోగలదు. గ్రేవ్ స్టోన్ ఎంగేజ్మెంట్ అండ్ ఫైర్ కంట్రోల్ రాడార్ ఉంటుంది. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేందుకు వాడే మల్టీ ఫంక్షన్ రాడార్. S-400 వ్యవస్థలోని రాడార్లు 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలవు. ఏకకాలంలో 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలదు. ముందు ఛేదించాల్సిన లక్ష్యాలను గుర్తించి వాటికి ఆటోమేటిక్గా ప్రాధాన్యం ఇస్తుంది. S-400 వ్యవస్థలోని మిసైల్ లాంచర్లకు ఆదేశాలు ఇస్తుంది. అంతేకాదు, క్షిపణి ప్రయాణించే క్రమంలో దానికి లక్ష్యాలకు సంబంధించిన గైడెన్స్ ఇస్తుంది. దీని రక్షణకు ECCM సూట్ కూడా ఉంటుంది. చెస్ బోర్డ్ ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రాడార్ కూడా ఉంటుంది. దీనిలో ఆప్షనల్ 3D ఎర్లీ వార్నింగ్ అండ్ అక్విజిషన్ వ్యవస్థలు ఉన్నాయి. కేవలం 5 నిమిషాల వ్యవధిలో ఈ రాడార్ను వాడి లాంచర్లకు లక్ష్యాలను సూచించొచ్చు. చెస్ బోర్డ్ ఆల్ ఆల్టిట్యూడ్ అక్విజిషన్ రాడార్కు అనుబంధంగా రాడార్లను అమర్చేందుకు మొబైల్ మాస్ట్ సిస్టమ్ ఉంటుంది. S-400 గగనతల రక్షణ వ్యవస్థలో 4 మిసైల్ ట్యూబ్స్ ఉన్న మొబైల్ లాంచర్లు ఉంటాయి. ఇవి ఒక్కో స్క్వాడ్రన్లో 16 వరకు ఉన్నాయి. భారత్ 5 S-400 వ్యవస్థలను కొనుగోలు చేయడంతో మొత్తం 80 లాంచర్లు మనకు లభించనున్నాయి. S-400లో మొత్తం 5 రకాల క్షిపణులను వినియోగిస్తున్నారు. వీటి రేంజ్ 400 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. లాజిస్టిక్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ప్రతి వ్యవస్థలో ఉంటుంది. దీనిలో క్షిపణులు భద్రపరిచేందుకు, నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లుంటాయి. వీటిలో క్షిపణుల లోడింగ్కు అవసరమైన పరికరాలు కూడా ఉంటాయి. గగనతలంపై 360 డిగ్రీల కోణంలో ఇది నిఘా పెట్టగలదు. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునిక దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ వ్యవస్థలో ప్రధానంగా 3 భాగాలుంటాయి. క్షిపణి ప్రయోగ వాహనాలు, శక్తివంతమైన రాడార్, ఒక కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా దూసుకొచ్చే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఇది ఎదుర్కోగలదు. S-400 వ్యవస్థ అంచెలంచెలుగా రక్షణ కల్పించడానికి 4 రకాల క్షిపణులను ఉపయోగిస్తుంది. 40N6 400 కిలోమీటర్ల పరిధితో సుదూర లక్ష్యాలను ఛేదించగల దీర్ఘశ్రేణి క్షిపణి. 48N6 250 కిలోమీటర్ల వరకు ప్రభావవంతమైన మధ్యశ్రేణి క్షిపణి. 9M96E 9M96E2 40 నుంచి 120 కిలోమీటర్ల పరిధితో వేగంగా కదిలే యుద్ధ విమానాలు.
ఖచ్చితత్వంతో ఆయుధాలను నాశనం చేయగల స్వల్ప మధ్యశ్రేణి క్షిపణులు. ఈ క్షిపణులు గంటకు సుమారు 17,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లక్ష్యాలను, అలాగే 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షపు అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులను కూడా నిరోధించగలవు. శత్రు దేశాల స్టెల్త్ విమానాలు, యుద్ధ విమానాలు, ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణుల రాకను గగనతలంలో ఉండగానే ఈ సుదర్శన చక్ర వ్యవస్థ పసిగడుతుంది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయి, ఎంత వేగంతో వస్తున్నాయి, ఒకేసారి ఎన్ని వస్తున్నాయి, ఏ ప్రాంతాలపై పడొచ్చు అనే వివరాలను కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఇవి అత్యంత ఖచ్చితత్వంతో అంచనా వేయగలవు. వెంటనే వాయుసేన అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లాంచర్ల నుంచి క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులు శత్రు ఆయుధాలను గాల్లోనే తుత్తునియలు చేస్తాయి. ఒకే దిశ నుంచి వచ్చే శత్రు క్షిపణులను మాత్రమే కాదు, వేర్వేరు దిశల నుంచి దూసుకొచ్చే క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ పసిగడుతుంది. ఒకేసారి వాటిని నిలువరించేందుకు ఎక్కువ సంఖ్యలో క్షిపణులను భిన్న దిశల్లో ప్రయోగించగలదు. వెంటనే ప్రయాణం మొదలుపెట్టి గరిష్టంగా 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేలకూల్చగలదు. ఒకేసారి భిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యంత వేగంగా, చాకచక్యంగా పని పూర్తి చేయగలదు. తికమక పెట్టే శత్రుదేశాల ఏమార్చే వ్యవస్థలు ఈ సుదర్శన చక్రను మభ్యపెట్టలేవు. తన కనుసన్నల్లోకి ఏ చిన్నపాటి వస్తువు ఆకాశంలోకి ప్రవేశించినా దాని పరిమాణం, పదాన్ని పసిగట్టి వెంటనే క్షిపణిని ప్రయోగించి ధ్వంసం చేయగలదు. ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇది ఒకటి. జామింగ్ వంటి వ్యతిరేక వ్యూహాలను తట్టుకోగలదు. ఒకేసారి బహుళ లక్ష్యాలను ఎంచుకుని పనిచేస్తుంది. అత్యంత సుదూరాలు, సువిశాల ప్రాంతాలకు రక్షణగా నిలుస్తుంది. గగనతల లక్ష్యాలను కేవలం భూతలం మీద నుంచే గురిపెట్టి ఛేదించగలదు. ముఖ్యంగా దీర్ఘశ్రేణి అస్త్రాలను నిర్వీర్యం చేయగలదు. రష్యా నుంచి కొనుగోలు తర్వాత వీటి రాకతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. S-400 వ్యవస్థ అత్యంత సరళమైనది కావడంతో దీన్ని ఎక్కడైనా వేగంగా మోహరించొచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు 5 నిమిషాల్లో, స్టాండ్ బై నుంచి 35 సెకండ్లలో కార్యాచరణకు సిద్ధమవుతుంది. దీని లాంచర్ వాహనాలు భారీ ట్రైలర్లపై అమర్చబడి రోడ్లపై గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అదే ఆఫ్ రోడ్లో అయితే గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇప్పటికే సత్తా చాటిన S-400 సుదర్శన చక్ర వ్యవస్థ యుద్ధం వచ్చినా గేమ్ చేంజర్గా మారుతుందని అంచనా. పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఆపరేషన్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. చైనా అభివృద్ధి చేసినటువంటి HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థలను సరిహద్దుల్లో పాకిస్తాన్ మోహరించినా సరే అవి పనిచేయలేదు. ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ప్రయోగించినటువంటి మిసైళ్లను, ఆత్మాహుతి డ్రోన్లను HQ-9 క్షిపణి కనీసం గుర్తించలేకపోయింది కూడా. S-400 ముందు HQ-9 బలాదూర్. నాసిరకం HQ-9లను పాక్కు అంటగట్టిన చైనా. HQ-9 అనేది రెండంచెల గగనతల రక్షణ వ్యవస్థ. S-400 వ్యవస్థ గరిష్టంగా 600 కిలోమీటర్ల దూరం టార్గెట్. పాకిస్తాన్ వినియోగిస్తున్న HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ కంటే భారత్ వద్దనున్న S-400 గగనతల రక్షణ వ్యవస్థ ఎంత బలమైందో మరోసారి రుజువైంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది శత్రు దేశాల విమానాలు, క్షిపణులు, డ్రోన్ల నుంచి ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. రాడార్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, విభిన్న ఆయుధ వ్యవస్థలు, సాంకేతిక పరికరాలు, దాడిని ఎదుర్కొనే వ్యూహాలు అనేవి గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన నెట్వర్క్లో భాగంగా ఉంటాయి. నిర్దిష్ట ప్రాంతం వైపుగా రాబోయే గగనతల ముప్పును ఇవి ముందస్తుగా గుర్తించి అప్రమత్తం అవుతాయి. తన పరిధి వైపుగా రాబోతున్న విమానాలు, మిసైళ్లు, డ్రోన్ల ఉనికిని అత్యంత దూరంలో ఉండగానే పసిగడతాయి. తర్వాత వాటిపై దాడి కోసం ముందస్తుగా మిసైళ్లను గగనతల రక్షణ వ్యవస్థ విడుదల చేస్తుంది. HQ-9 అనే గగనతల రక్షణ వ్యవస్థను భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మోహరించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ప్రయోగించిన మిసైళ్లను ఇది గుర్తించి అడ్డుకోలేకపోయింది. రష్యా వద్ద S-300 అనే గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. అచ్చం దానిలో ఉన్న ఫీచర్లే చైనా ఆర్మీ తయారు చేసిన HQ-9లో ఉన్నాయని అంటారు. దీన్నే పాకిస్తాన్ సైన్యానికి చైనా విక్రయించింది. అయితే HQ-9 పనితీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నాసిరకం HQ-9లను పాకిస్తాన్కు చైనా అంటగట్టిందా అనే ప్రశ్నలొచ్చాయి. భారత సైన్యం అమ్ముల పొదిలో S-400 అనే గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. ఇది అత్యంత శక్తివంతమైంది. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో ఉంచుకుని దీన్ని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. S-300 అనేది రష్యాకు చెందిన పాత తరం గగనతల రక్షణ వ్యవస్థ. దీనికి లేటెస్ట్ వెర్షన్గా రష్యా తయారు చేసిందే S-400. దీన్ని అతి కొద్ది ప్రపంచ దేశాలకు మాత్రమే రష్యా విక్రయించింది. వాటిలో భారత్ కూడా ఒకటి. 2018 అక్టోబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించారు. అప్పట్లో భారతదేశం, రష్యా మధ్య S-400 గగనతల రక్షణ వ్యవస్థపై కీలక ఒప్పందం కుదిరింది.
S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. అంటే గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో శత్రువుల మిసైళ్లు, డ్రోన్లు, యుద్ధ విమానాలు ఉండగానే S-400 గుర్తించగలదు. దాని దిశగా మిసైళ్లను వదలగలదు. HQ-9 అంటే హాంగ్క్వీ 9. ఇది మధ్యస్థం నుంచి దీర్ఘశ్రేణి రేంజ్ కలిగిన గగనతల రక్షణ వ్యవస్థ. దీన్ని చైనాకు చెందిన CPMIEC తయారు చేసింది. చైనా 60వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా జరిగిన సైనిక కవాతులో HQ-9 వ్యవస్థను తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించారు. చైనాలో HQ-9 అభివృద్ధి ప్రక్రియ 1980వ దశకం తొలినాళ్లలో ప్రారంభమైంది. అప్పట్లో చైనా ఒక థర్డ్ పార్టీ దేశం నుంచి అమెరికాకు చెందిన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ సమాచారాన్ని సేకరించింది. పేట్రియాట్ లాగే HQ-9 కూడా ట్రాక్ వయా మిస్సైల్ టెర్మినల్ మార్గదర్శక వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. వాలుగా ఉన్న పెట్టె ఆకారపు కంటైనర్ లాంచర్ నుంచి మిసైళ్లను ప్రయోగించేలా HQ-9ను తయారు చేశారు. HQ-9 అనేది 2 అంచెల గగనతల రక్షణ వ్యవస్థ. ఇందులో 2 రకాల కొలతలతో మిసైళ్లుంటాయి. ఇది మొదటి అంచెలో శత్రు లక్ష్యాలపైకి 700 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే మిసైళ్లు వేస్తుంది. రెండో అంచెలో 560 మిల్లీమీటర్ల వ్యాసం ఉండే క్షిపణులు వేస్తుంది. ఇందులో మిసైల్ 6.8 మీటర్ల పొడవు, దాదాపు 2000 కిలోల బరువుతో ఉంటుంది. HQ-9లోని మిసైల్ మాక్ 4.2 గరిష్ట వేగంతో లక్ష్యం దిశగా ప్రయాణిస్తుంది. ఇందులోని క్షిపణి 180 కిలోల బరువున్న వార్ హెడ్ను 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి గరిష్టంగా 200 కిలోమీటర్ల దూరం దాకా మోసుకెళ్లగలదు. ఈ మిసైల్లోని వార్ హెడ్ 35 మీటర్ల ప్రభావవంతమైన పరిధిని కలిగి ఉంటుంది. ఈ క్షిపణి దాని లక్ష్యం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతుంది. S-400, HQ-9 ఈ 2 గగనతల రక్షణ వ్యవస్థలను పోల్చి చూస్తే HQ-9 కంటే S-400 చాలా మెరుగైంది. S-400 వ్యవస్థ గరిష్టంగా 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ముందస్తుగా గుర్తిస్తుంది. 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. అయితే HQ-9B కేవలం 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. HQ-9P వేరియంట్ గగనతల రక్షణ వ్యవస్థ 125 కిలోమీటర్ల పరిధిలోనివి మాత్రమే టార్గెట్ చేస్తుంది. దీనర్థం HQ-9 కంటే S-400 చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా గుర్తించి టార్గెట్ చేస్తుంది. S-400 వర్సెస్ HQ-9 ఫీచర్లు చూస్తే ఈ 2 గగనతల రక్షణ వ్యవస్థలు ఒకేసారి 100 లక్ష్యాలను ట్రాక్ చేయగలవు. అయితే S-400 ఒకేసారి గరిష్టంగా 36 లక్ష్యాలను ఛేదించగలదు. HQ-9 ఒకేసారి కేవలం 8 నుంచి 10 లక్ష్యాలను ఛేదిస్తుంది. ఏకకాలంలో వీలైనన్ని ఎక్కువ లక్ష్యాలను ఛేదించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు S-400 గగనతల రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సైన్యం ప్రయోగించిన క్షిపణులను పాక్ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేకపోయింది. దీనికి అనేక కారణాలున్నాయి. HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలోని టెక్నాలజీ పాతది. దీనిలో ఉన్న రాడార్ వ్యవస్థ కూడా అంతే. అందువల్లే అది భారత మిసైళ్లను ట్రాక్ చేయడంలో ఫెయిల్ అయింది. భారత్కు చెందిన బ్రహ్మోస్ వంటి సూపర్ సోనిక్ క్షిపణులను HQ-9 రాడార్ వ్యవస్థ గుర్తిస్తుంది, కానీ అయితే అడ్డుకునే సామర్థ్యం లేదు. 2022 మార్చి 9న భారత్కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాకిస్తాన్లోని మియాన్ చన్ను ప్రాంతంలోకి వెళ్లిపడింది. దీన్ని అప్పట్లో HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ ట్రాక్ చేసింది, కానీ అడ్డుకోలేకపోయింది. భారత్కు చెందిన S-400 గగనతల రక్షణ వ్యవస్థలో మల్టీ AESA రాడార్లున్నాయి. ఇవి చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత శత్రు వాయురక్షణ అణచివేత వ్యూహంలో భాగంగా సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లు, KH-31P యాంటీ రేడియేషన్ క్షిపణి, స్వదేశీ రుద్రం 1 క్షిపణిలను ఉపయోగించింది. పాకిస్తాన్ రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చి తప్పించుకునే సామర్థ్యం వీటికుంది. పాకిస్తాన్ తన సైనిక అవసరాల కోసం 95% మేర చైనాపైనే ఆధారపడుతోంది. చైనా తయారు చేసే ఆయుధాల నాణ్యత గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిమితకాల యుద్ధ పరిస్థితుల్లో భారతదేశానికి చెందిన అధునాతన సైనిక సాంకేతికత ఎదుట S-400 ముందు HQ-9 వంటి గగనతల రక్షణ వ్యవస్థలు నిలువలేవు.